హలో జైన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ సిఏపిఎఫ్ఏసి. ఈ రోజు మనం అసిస్టెంట్ కమాండెంట్ తాలూకా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది నిన్ననే వచ్చిందండి. ఓకే, ఈ రోజు నుంచి మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ ఏంటంటే 12th March ఇస్ ద లాస్ట్ డేట్ టు ఫిల్ ద అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, 12th తర్వాత సో ఈ సైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో 12th వరకు మీరు ఈ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వేకెన్సీస్ ఎంత, అందులోని ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ హూ ఆర్ ఆల్ ఎలిజిబుల్. సో ఎవరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొన్ని క్రైటీరియాస్ ఉంటాయండి. సో ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ అని చెప్పేసి. సో అది మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో అది కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఇందులో ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి, కొన్ని ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్ ఏంటి, నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, సో మెడికల్ క్రైటీరియా ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకుంటే సో అది అంటే మీ ప్రిపరేషన్ తర్వాత సో కంప్లీట్గా ఎంత ప్రిపేర్ అయ్యి సో ఒక చిన్న మెడికల్ రీజన్ వల్ల లేదంటే ఏదో చిన్న రీజన్ వల్ల మీరు సెలెక్ట్ అవ్వలేకపోతే సో అది చాలా అంటే బాగా ఇబ్బంది పడుతుంది అనమాట. సో ముందుగానే సో ఏవైతే మీకు ఈ మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మీరు తెలుసుకున్నట్లయితే సో దానిపైన మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రికాషన్స్ని తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏజ్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ అండి. ఓకే, సో మినిమమ్ ఈ ఎగ్జామ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇవ్వచ్చండి. మినిమమ్ 20 years ఏజ్ అనేది దాటి ఉండాలండి. 20 నడుస్తున్న 20 దాటేసి అయినా పర్వాలేదు. అండ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేట్. ఓకే, సో బిఏ, బిఎస్సి, బీకామ్, బీటెక్ ఏదైనా కూడా మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ వన్ థింగ్, సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఎగ్జామ్ ఎప్పుడండి? ఈ ఎగ్జామ్ 19th July. ఓకే, 19th July. సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, లాస్ట్ సెమిస్టర్లో ఉన్నారో ఓకే, సో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ ఇవ్వచ్చు. బట్ దేర్ ఏజ్ షుడ్ బి 20 years. మినిమం 20 years నిండి ఉండాలన్నమాట, అయ్యి ఉండాలి. సో బోత్ మెన్ అండ్ ఫీమేల్ కెన్ గివ్ దిస్ ఎగ్జామ్. అండ్ వన్ థింగ్, దీంట్లోని మళ్ళీ హైట్ అండి. సో మినిమం హైట్ రిక్వైర్మెంట్ కూడా ఉందన్నమాట. సో మెన్ అయితే 165 centimeters ఆ పైనే ఉండాలండి. సో 165 centimeters పైన ఉండాలన్నమాట. సో దానికన్నా తక్కువ ఉంటే సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ కమింగ్ టు ద ఉమెన్ 157 centimeters ఉండాలండి హైట్, మినిమం హైట్. సో దీనికన్నా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. మినిమం 157 centimeters. ఓకే, సో అకార్డింగ్ టు హైట్ సో ఆ వెయిట్ అనేది ఉండాలి. సో మినిమం మెన్ అయితే 50 kgs కన్నా తక్కువ ఉండకూడదండి. అండ్ ఉమెన్ అయితే సో అరౌండ్ 46 kgs కన్నా తక్కువ ఉండకూడదు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. హైట్, వెయిట్, అకార్డింగ్ టు ద హైట్. మినిమం హైట్ రిక్వైర్మెంట్ ఉండాలి ఎగ్జామ్ ఇవ్వాలంటే. అండ్ మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఆర్ గర్ల్స్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చు, నో ఇష్యూస్. అండ్ మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ అండి. సో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత అంటే మ్యాక్సిమం 25 years అండి. సో 25 years వరకు ఇవ్వచ్చు. సో మినిమం ఎంత అండి ఏజ్ ఎవరికైనా 20 years. సో మాక్సిమం ఏజ్ ఇస్ 25 years. అండ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, అది మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే జనరల్ కేటగిరీ నుంచి అంటే ఓసీ కేటగిరీ నుంచి బిలాంగ్ చేస్తున్నారో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆర్ ఓసీ, సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి 2nd August 2001 నుంచి 1st August 2006 మధ్యలో ఉండాలి. సో దీనికన్నా ముందున్నా లేదా దానికన్నా తర్వాత ఉన్నా కూడా సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్ క్లియర్గా. అండ్ వెన్ కమింగ్ టు ద ఓబీసీ అండి, బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28 years వరకు ఎలిజిబుల్ అండి ఈ ఎగ్జామ్ ఇవ్వడానికి. 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ 25 years, వీళ్ళకి మాత్రం +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. 28 years వరకు వీళ్ళు ఎలిజిబుల్ ఓబీసీ వాళ్ళు. అండ్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2nd August 1998 నుంచి 1st August 2006 లోపు మధ్యలో ఉండాలండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎస్సీ ఎస్టీ, వీళ్ళకి ఏంటంటే 30 years వరకు వీళ్ళు ఎలిజిబుల్ అండి. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంట వీళ్ళకి, 25 + 5. ఓకే, సో 30 years వరకు వీళ్ళు ఇవ్వచ్చు. అండ్ ఏజ్ సో డేట్ ఆఫ్ బర్త్ అనేది 2nd August 1996 నుంచి 1st August 2006 మధ్యలో ఉండాలి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్కి సో +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు +5 years ఏజ్ రిలాక్సేషన్. అంటే సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరెవరు వస్తారు అంటే లైక్ ఎవరైతే ఎస్ఎస్సి త్రూ
రిక్రూట్ అయ్యారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లైక్ ఎంటీఎస్ అవ్వచ్చు, ఎఫ్సిఐ అవ్వచ్చండి. ఓకే, సో అండ్ ఎస్ఎస్సి జీడీ, సిపిఓ, సో కానిస్టేబుల్ పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ, ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా సో డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచే, సో ఏ రోజైతే మీరు జాయినింగ్ అవుతారో సో అప్పటి నుంచి కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ 5 years. సో ఇఫ్ ఈజ్ ఎస్సీ ఎస్టీ, సో ఆయన ఏజ్ 30 years అండి, 30 years అనుకోండి. ఓకే, సో ప్లస్ 5 years, 30 + 5 years అంటే 35 వరకు వాళ్ళు ఎలిజిబుల్. ఓబీసీ 28. ఓకే, సో 28 + 5 years అంటే 33 years వరకు ఎలిజిబుల్. జనరల్ కేటగిరీ 25 + 5 అంటే 30 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో. ఓకే, సో టోటల్ వేకెన్సీస్ చూడండి ఎన్ని వచ్చినాయో, 349 వేకెన్సీస్ వచ్చాయండి. సో అందులో ఎక్కువగా బిఎస్ఎఫ్ ఎక్కువ నెంబర్ ఉన్నది ఈసారి, సో 108. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ 106, ఐటీబీపీ 12 అండి, ఎస్ఎస్బి 53 అండ్ సిఎస్ఎఫ్ 70. సో టోటల్ 349 వేకెన్సీ, అందులో 10% మాత్రం. సో ఓవరాల్ వేకెన్సీస్ లో 349 ఏదైతే వచ్చిందో వేకెన్సీ, ఓవరాల్ వేకెన్సీ పైన 10% ఎవరికి అండి, సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది అనమాట. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయండి, పేపర్ 1 ప్లస్ పేపర్ 2. ఓకే, సో పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్, అంతే టోటల్ 450 మార్క్స్. మీ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో టోటల్ 450 మార్క్స్ అండి. ఓకే, సో వన్స్ మీరు ఈ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత, సో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ అండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు పీఈటీ అంటే. ఓకే, సో కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, సో దాన్ని మీరు క్లియర్ చేయాలి. సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో దీనికి మార్క్స్ ఏమి ఉండవండి. ఓకే, సో ఒకసారి సో రిటర్న్ అయిన తర్వాత సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళది రోల్ నెంబర్ వస్తుందని లిస్ట్ వస్తుంది, అవుట్ అవుతుంది. ఓకే, సో రిజల్ట్స్ వచ్చినప్పుడు సో అప్పుడు వాళ్ళు పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఇంటర్వ్యూ అనేది సో 150 మార్క్స్ అండి. ఓకే, సో ఇంటర్వ్యూ 150 మార్క్స్, కంప్లీట్గా మీ పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఓకే, సో అక్కడ మీ నాలెడ్జ్ చెక్ చేయరు, సో మీ పర్సనాలిటీ, సో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత స్పాంటేనియస్గా డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. సో ఇవన్నీ కూడా మీకు సో కంప్లీట్ మీ బాడీ లాంగ్వేజ్, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా మీకు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూలో 150 మార్క్స్ ఉంటుంది. వన్స్ యూ డన్ విత్ ద ఇంటర్వ్యూ దెన్ యూ విల్ కాల్ ఫర్ ద మెడికల్. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత అప్పుడు మెడికల్ టెస్ట్ ఉంటుందండి. సో మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సెలక్షన్ ప్రొసీజర్. రిటర్న్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది లాస్ట్లో. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వస్తే ఫిజికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. సో మెన్ అండ్ ఉమెన్ 100 meters రేస్ అండి. మెన్ 16 seconds లోపు కంప్లీట్ చేయాలి, ఉమెన్ అయితే 18 seconds లోపు కంప్లీట్ చేయాలి. 800 meters కూడా ఉంటుంది, అది మెన్ అయితే 3.45 3 minutes 45 seconds అండ్ ఉమెన్ అయితే 4 minutes 45 seconds లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ ఉంటుందండి. లాంగ్ జంప్ 3.5 meters 3 chances ఉంటాయి. మెన్ అయితే, ఉమెన్ అయితే 3 chances ఓన్లీ 3 meters అండి. 3 meters జంప్ చేస్తే సరిపోతుంది. ఓకే గర్ల్స్. అండ్ కమింగ్ టు ద షార్ట్ పుట్, 7.2 kg వెయిట్ ఉంటుందండి. షార్ట్ పుట్ అది మీరు విసరాల్సి ఉంటుంది. అది 4.5 meters 3 chances ఉంటాయి. 4.5 meters వరకు విసరాలి ఆ షార్ట్ పుట్ అనేది. అండ్ షార్ట్ పుట్ గర్ల్స్కి లేదండి, నాట్ అప్లికబుల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. వన్స్ రిటర్న్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో సో ఈ ఫిజికల్ అనేది కంప్లీట్గా క్వాలిఫై అవ్వాలండి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ అవుతారు అనమాట. సో ఆల్రెడీ మీకు హైట్ గురించి చెప్పానండి. మినిమం హైట్ అనేది 165 centimeters, ఉమెన్ అయితే 157 centimeters. సో వెయిట్ అకార్డింగ్ టు ద హైట్ ఉండాలి. మినిమమ్ 50 kg ఫర్ మెన్, ఉమెన్ అయితే 46 kg. ఓకే, సో మెన్కి అయితే జస్ట్ మినిమం 81 centimeters విత్ ఎక్స్పాన్షన్. సో ఎప్పుడైతే మీరు ఊపిరి తీసుకుంటారు అప్పుడు 5 centimeters ఎక్స్పాన్షన్ ఉండాలన్నమాట. ఓకే, సో టోటల్ 86 centimeters. సో ఓకే, ఇది అయిపోయిందండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద మెడికల్ అండి, మెడికల్ స్టాండర్డ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఒకసారి. సో మినిమం ఇది ఐసైట్ అండి. ఐసైట్ ఉన్నా కూడా పర్వాలేదు, మీకు +or-4 వరకు మీరు ఎలిజిబుల్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే +or-4 -+or-4 వరకు ఎలిజిబుల్. ఓకే, సో అంతకన్నా ఎక్కువ ఉంది అనుకుంటే మీరు సర్జరీ చేయించుకోవచ్చు. బట్ మీరు మెడికల్ టెస్ట్ ఎప్పుడైతే అవుతుందో సో అప్పటి నుంచి సో బిఫోర్ 6 months లోపు, అంటే ఇప్పుడు చేయించుకుంటే ప్రాబ్లం లేదండి. సో 6 months లోపు మీరు ఏ సర్జరీస్ కూడా బాడీలో ఏ సర్జరీస్ కూడా
ఉండకూడదు అనమాట. ఐ ఉన్నట్టయితే సో రిజెక్ట్ చేస్తారు, అక్కడ తెలిసిపోతుంది. ఓకే, సో +or -4 వరకు ఎలిజిబుల్ అండి ఐసైట్. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏమైనా నాక్ నీస్ ఉన్నాయనుకోండి, నాక్ నీస్ కానీ లేదా ఎల్బో యాంగిల్స్ ఉన్నాయనుకోండి, నాక్ నీస్ ఎల్బో యాంగిల్స్ ఇది కరెక్ట్గా లేదనుకోండి యాంగిల్, సో అక్కడ కూడా ప్రాబ్లం అవుతుందండి. సో నాక్ నీస్ ఉంటే అలౌ చేయరు, బట్ రియలైజేషన్ ఉందండి 15 degrees. సో నాక్ నీస్ 15 degrees యాంగిల్ వరకు అలౌ చేస్తారు. సో 15 degrees కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, సో దెన్ యూ విల్ బి రిజెక్టెడ్. అండ్ కమింగ్ టు ద ఫీమేల్, సో ఫీమేల్స్ కి 20 degrees వరకు అలౌ చేస్తారండి నాక్ నీస్. ఫ్లాట్ ఫుట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఫ్లాట్ ఫుట్ తాలూకా యాంగిల్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇది ఫ్లాట్ ఫుట్ అండి, ఇది నార్మల్ ఫుట్. సో ఈ యాంగిల్ అనేది ఉండాలన్నమాట. ఫీమేల్స్ కి 20 degrees వరకు అనమాట. ఓకే, సో ఫ్లాట్ ఫుట్, నాక్ నీస్ అండ్ ఎల్బో యాంగిల్స్, సో 15 degrees వరకు అలౌ చేస్తారండి. సో అంతకన్నా ఎక్కువ ఉంటే దెన్ యూ విల్ బి రిజెక్టెడ్. ఓకే, అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదండి. ఓకే, సో కలర్ బ్లైండ్నెస్ అంటే ఇప్పుడు రెడ్ గ్రీన్ గా కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కండి, సో అది ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది, చెక్ చేసుకోండి. అండ్ నోజ్ అండి, నోజ్ లో డిఎన్ఎస్ ప్రాబ్లం ఉంటుందండి చాలా మందికి కూడా. సో ఇక్కడ ఎక్స్ట్రా బోన్ లేదంటే బోన్ అనేది టిల్ట్ అయి ఉంటుంది అనమాట లోపల, సో ఇలాగ వంకగా ఉంటుంది అనమాట. సో చూడండి, నాది కూడా డిఎన్ఎస్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇలా ఉంటే ప్రాబ్లం ఉంటుంది. సో డిఎన్ఎస్ మీరు అది చేసుకోవచ్చు, సర్జరీ ఉంటుంది అనమాట, అది ఇట్స్ స్మాల్ సర్జరీ. సో అది కూడా మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకోండి, ఇప్పుడే సరి చేసుకోండి. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద నోస్. నెక్ సంబంధించి, సో క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎన్లార్జ్ లింఫ్ నోడ్స్, థైరాయిడ్ ఇవన్నీ ఏమి ఉండకూడదు, థైరాయిడ్ ప్రాబ్లం ఇవన్నీ. సో నెక్ ఎలా ఉండాలి, సో నార్మల్ నెక్ ఉండాలి. సో టీత్ కూడా, సో టీత్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. సో కొంతమంది బ్లీడింగ్ అవుతూ ఉంటాయి టీత్ నుంచి. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, గమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ లేకుండా చూసుకోండి. ఓకే, సో ఎనీ స్కిన్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా ఉండకూడదండి. సో ఇది మెయిన్ మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా నార్మల్ బాడీ చెకప్ అండి. ఓకే, సో మీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఉంటే మాత్రం ప్రాబ్లం అండి. ఓకే, చూసుకోండి ఒకసారి. సో మిగతా అన్ని కూడా ఆల్రెడీ చెప్పాను మీకు. నాక్ నీస్ మెయిన్ గా నాక్ నీస్ ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదండి. నాక్ నీస్ అండ్ ఎల్బో యాంగిల్స్ చెక్ చేస్తారు. సో 15 degrees కన్నా ఎక్కువ ఉంటే రిజెక్టెడ్. సో 15 మేల్స్ కి అయితే 15, ఫీమేల్స్ కి అయితే 20 degrees వరకు అలౌ చేస్తారు. ఓకే, సో అండ్ కలర్ బ్లైండ్నెస్ అండ్ ఐసైట్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. అండ్ టాటూ క్లాస్ అండి, టాటూస్ కూడా ఉండొచ్చు, బట్ రిలీజియస్ టాటూస్ ఉండొచ్చు అండి. సో అదర్ దెన్ దట్ దే విల్ నాట్ అలౌ. ఓకే, సమ్ సర్టైన్ పార్ట్. సో లొకేషన్ చూడండి ఒకసారి, టాటూ తాలూకా లొకేషన్ కూడా చూడండి. టాటూస్ మార్క్డ్ ఆన్ ద ట్రెడిషనల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ లైక్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫోర్ ఆర్మ్, బట్ ఓన్లీ లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ బీయింగ్ నాన్ సెల్యూటింగ్ లింబ్ ఆర్ డోర్సమ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆర్ టు బి అలౌడ్. సో ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లోనే. సో రైట్ హ్యాండ్ పైన ఎలాంటి టాటూస్ కూడా ఉండకూడదండి ఎక్కడ కూడా. సో బాడీ పైన కూడా ఎలాంటి టాటూస్ కూడా ఉండకూడదు. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఆర్మ్ పైన ఉండొచ్చండి, అది కూడా రిలీజియస్ టాటూ. అండ్ ద సైజ్ షుడ్ బి 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్. సో ఎల్బో ఆర్ హ్యాండ్ ఆఫ్ ద బాడీ. సో 1/4. సో ఇప్పుడు మీ ఎల్బో ఉందండి, సో మీ హ్యాండ్ ఉంది, సో దీంట్లో 1/4 పార్ట్ ఆఫ్ ద టాటూ మాత్రమే అలౌ చేస్తారు అనమాట, చిన్నది. సో దట్ షుడ్ బి రిలీజియస్ టాటూ, దట్ ఈస్ నో ఇష్యూస్. ఓకే, సో ఇది టాటూస్ క్లోజ్. సో ఇవి మెడికల్ స్టాండర్డ్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ అండ్ మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఐ థింక్ మీకు మొత్తం క్లియర్ అయింది అనుకుంటాను. ఎవరైతే ఎగ్జామ్ ఇవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయండి. సో ఓన్లీ 6 months, ఇక్కడ నుంచి ఓన్లీ 150 days ఉందండి. సో మీ ఈ 150 daysలోని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, కంప్లీట్ ఒక స్టడీ ప్లాన్. సో 150 days స్టడీ ప్లాన్ అనేది కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ 1-2 daysలో మీ కంప్లీట్ స్టడీ ప్లాన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో యూ కెన్ కాల్ మీ, కాంటాక్ట్ మీ ఆర్ టెక్స్ట్ మీ. సో వాట్సాప్ లేదంటే టెలిగ్రామ్లో కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో కింద ఏదైతే నెంబర్ ఇవ్వడం జరిగిందో, సో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, ఓకే, సో పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్ కానీ, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ తాలూకా లింక్ అనేది ఈ వీడియో బయోలో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతుంది కింద, చూసుకోండి ఒకసారి. ఓకే, సో అది టెలిగ్రామ్ ఛానల్ తాలూకా లింక్ అండి. ఓకే, సో జై హింద్, థ్యాంక్ యూ.